హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో కొబ్బరి పాలతో చికెన్ పులావ్ ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ పులావ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో కారంకి తగ్గట్లుగా కారం యాడ్ చేసుకొని మరొకసారి అన్నింటినీ బాగా కలుపుకుందాం. ఇలా అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్లాస్ రైస్కి 2 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఈ కొబ్బరి పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇందులో ఎటువంటి మసాలాలు యూజ్ చేయటం లేదు. మూత పెట్టి ఈ కొబ్బరి పాలు ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులో 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ సోనా మసూరి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ వేసుకున్న తర్వాత అంతా ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరిపాలు చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. ఈ కొబ్బరిపాలు చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.